హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు నుంచి ఏ కొత్త రూల్స్ మారుతున్నాయి ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సాధారణంగా నెల ప్రారంభం కొత్త ఏడాది మొదలు కాగానే పలు ఆర్థికపరమైన అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఇక కొత్త రూల్స్ కూడా తెర మీదకి వస్తాయి. ఇక పాతవి కనుమరుగవుతాయి, కొన్నింటి ధరలు పెరుగుతాయి. ఇక సాధారణంగా నెల ప్రారంభం కాగానే చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలపై నిర్ణయం తీసుకుంటారు. అంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచడం లేదా తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వంటి వాటికి సంబంధించిన కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తాయి. అయితే ఈసారి ఆగస్టు నెల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక దీనివల్ల అనేక అంశాలు మారనున్నాయి. మరి ఏం మారబోతున్నాయో తెలుసుకోకపోతే మీ జేబుకు భారీగా చిల్లు పడనుందని అంటున్నారు నిపుణులు. ఇక సాధారణంగా నెల ప్రారంభం కాగానే ముందుగా మారేది గ్యాస్ సిలిండర్ ధర. కేంద్ర ప్రభుత్వం గతంలో 2 సార్లుగా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. ఇక అప్పటి నుంచి అది స్థిరంగానే ఉంటుంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. మరి ఈసారి కూడా సిలిండర్ రేటును తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ రూల్స్. ఇక క్రెడిట్ చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్ ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపుల లావాదేవీల మొత్తం మీద 1% ఛార్జీ ఉంటుంది. ఇది గరిష్టంగా 3,000 ఉండనుంది. 15,000 లోపు ప్యూయర్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే 15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై మాత్రం 1% ఉండనుంది. అది గరిష్టంగా 3,000 వరకు ఉండనుంది. ఇక 50,000 లోపు యూటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. 50,000 పైబడిన లావాదేవీలపై మాత్రం 1% లేదా గరిష్టంగా 3,000 ఛార్జీ విధిస్తారు. అయితే బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక కాలేజీ, స్కూల్ వెబ్సైట్లు లేదా వారి పిఓఎస్ మెషిన్ల ద్వారా నేరుగా చెల్లించే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడిట్ చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఒక్కో లావాదేవీకి గరిష్టంగా 3,000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ ఆర్బీఐ అనేక సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లో ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే గరిష్టంగా 299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా మారతాయి అంటున్నారు. ఇక వీటన్నిటిని తెలుసుకోకుండా లావాదేవీలు జరిపితే జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది అంటున్నారు.